ఈ రక్షణ అనేది ప్రతి ఒక్కరు పొందాలని మనం చేస్తున్నాను. ఇంకా యేసు ప్రభుని ఎవరైనా నమ్ముకోకపోతే దయచేసి నమ్ముకోండి, ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ఆయన రక్తంలో కడుగుపడండి, సంఘంలో చేర్చబడండి, సంఘ బిడ్డలుగా మీరు జీవిస్తారు. ఈ సత్యాన్ని గమనించాలని మనం చేస్తున్నాను. ఇకపోతే వివాహానికి వచ్చినప్పుడు ఈ వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారంటే ఇది దేవుడే ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన వివాహం కనుక ఈ వివాహంలో ప్రాముఖ్యమైన విషయాలు ఏమనిందంటే కొత్త నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు పాల్గొన్న వివాహం, పాత నిబంధనలో ఏదైనా తోటలో దేవుడే చేసిన వివాహం, మధ్యాకాశంలో దేవుడితో చేయబడబోయే వివాహం. ఈ 3 వివాహాలు ఇంపార్టెంట్. ఒక వివాహం దేవుడు చేశాడు, సాతాను చెడగొట్టాడు. ఆ తర్వాత యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆ లోకానికి వచ్చిన వివాహాలన్నీ కూడా ఆయన ద్వారానే జరుగుతూ వచ్చాయి. అందుకే మొదటి వివాహంలో ఆయన చేర్చబడ్డాడు. ఆ వివాహంలో కానాను ఊరిలో వివాహం జరిగింది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అంటే యూదుల యొక్క పెళ్లిలో ద్రాక్షారసానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఆ ద్రాక్షారసం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఏం చేస్తారంటే ఒకరిముఖాలు చూసుకున్నారు. పెళ్లిలో ఎప్పుడు కూడా తక్కువ ఏది కాకూడదు, అది సర్వసాధారణంగా ఎక్కడ అవ్వదు, తక్కువ అవ్వదు. అలా కాకుండా పెళ్లి కొడుకే కావచ్చు, పెళ్లి కుమార్తె కావచ్చు జాగ్రత్తలు పడతారు. ఎందుకంటే అందరూ తినాలి బాగా అనిపిస్తుంది. అందుచేత అక్కడ ఆ యూదుల యొక్క వివాహంలో మన ద్రాక్షారసం ఇంపార్టెంట్. కనుక ద్రాక్షారసం ఎప్పుడైతే అయిపోయిందో ఇది చూడండి ఒకరిముఖాలు చూసుకోవడం ప్రారంభించారు. కానీ ఆ వివాహంలో దేవుడు ఉన్నాడు. నీ కొద్దిగా ఏమన్నా నీ తక్కువ ఏమన్నా దేవుడు తీర్చడానికి సిద్ధంగా బాబు మీ వివాహంలో దేవుడు తీర్చాలి. ఎవరున్నా లేకపోయినా పర్లేదు. మీరిద్దరు కలిసి మొదటి రోజు ముందు బైబిల్ చదివి ప్రార్థన చేస్తుంది. మీ మొదటి దినాన్ని మీరు ప్రారంభించాలి. అది వాక్యం చెప్తుంది. అలాగే కంటిన్యూగా చేయాలి. మీ కుటుంబ ప్రార్థనలు కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఇద్దరు కలిసి ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థిస్తారో కొన్నిసార్లు మార్నింగ్ లేవగానే వాక్యం అంతా చదివి బైబిల్ అంతా చదివి ఒక అధ్యాయం అంతా చదివి ఒక 2 గంటలు ప్రార్థన చేస్తే ఎవరు ఉండలేదు.